गाड़ी संख्या ओके क्वेश्चन नंबर 5 क्रमांक 1 पर आइए క్వశ్చన్ నెంబర్ 51 స్టార్ట్ చేద్దాం ఫస్ట్ 51 50 ఈ రెండు క్వశ్చన్స్ ఈ రోజు ఫస్ట్ 1 అవర్ లో అయిపోగలిగితే సూపర్ నిజంగా గ్యాక్ 50 ఫస్ట్ క్వశ్చన్ అసలు ఏంటి ఈ క్వశ్చన్ లో మనం ఇప్పుడు నేర్చుకోబోయే కాన్సెప్ట్ పేరు బాండ్ రీఫండ్ సార్ కాన్సెప్ట్ ఏంటి సార్ మరి కాన్సెప్ట్ చెప్పాలి కదా కాన్సెప్ట్ చెప్పండి ఇది అని చెప్పేస్తాం ఎందుకు అంటే కాన్సెప్ట్ ఏముండదు క్వశ్చన్ తో పాటు మీకే అర్థమవుతుంది అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది మీకు దాంతో పాటు అర్థమవుతుంది ఓకే 50 ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చదవండి ఏబిసి లిమిటెడ్ హ్యాస్ 300 million 12% బాండ్స్ అవుట్ స్టాండింగ్ విత్ 6 years రిమైనింగ్ టు మెచ్యూరిటీ నేను ఒకసారి ఏమేమి ఉన్నాయో ఇన్ఫర్మేషన్ మాత్రం రాసుకుంటాను ఎందుకంటే ఈ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ లేకపోతే స్కాన్ క్వశ్చన్ నెంబర్ ఎంత ఫస్ట్ ఆడు ఏమి ఇచ్చాడు చెప్తారా గివెన్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి 300 million వర్త్ అది గివెన్ బాండ్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 300 million ఓకే ఇంకేమిచ్చాడు 12% కూపన్ రేట్ ఇచ్చాడు కూపన్ రేట్ 12% ఇప్పుడే చెప్పేస్తున్నా ఒక్కసారి ఒక పాయింట్ మిస్ అయిపోయినా పోయినట్టే ఇంకో అరగంట ఖాళీ కూర్చోవచ్చు కంప్యూటర్ తిప్పుకోండి ఏం చేసుకుంటే చేస్తాను కూపన్ రేట్ 12% నెక్స్ట్ మెచ్యూరిటీకి ఇంకా ఎంత టైం ఉంది 6 years ఇంకా ఏమైనా ఉన్నాయా ఇదే ప్రస్తుతానికి సిన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఫాలింగ్ అంట బయట మార్కెట్లు ఏమవుతున్నాయంట ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతున్నాయంట వెంటనే కంపెనీ భయం ఏంటో చెప్పండి ఓడియమ్మ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాం అనుకోండి తక్కువ రేటుకి నాకు డబ్బులు దొరుకుతాయి నీకైతే నేను ఫిక్స్ చేస్తాను ఇంకో 6 సంవత్సరాల వరకు నేను నీకు ఎంత ఇవ్వాలి 12% ఇవ్వాలి సో భయం వేస్తుంది లేదా ఎవరి కంపెనీకా షేర్ హోల్డర్స్ కా ఆన్ ద అదర్ హ్యాండ్ అదే షేర్ హోల్డర్ డిబెంచర్ హోల్డర్స్ ఏంటి పరిస్థితి చెప్పండి ఫుల్ హ్యాపీ వాళ్ళైతే ఇప్పుడు కదలరు అక్కడికి మీ కంపెనీలో మూసుకొని కూర్చుంటారు అవునా కదా చెప్పండి ఏబిసి ఇస్ కంటెంప్లేటింగ్ పెద్ద ప్లాన్ ఆఫ్ రీఫండింగ్ దీస్ బాండ్స్ ఈ బాండ్స్ రీఫండ్ ఇచ్చేద్దాం అని అనుకుంటుంది వాళ్ళు ఏమైనా చెడ్డేలే రీఫండ్ ఇచ్చేస్తామంటే వాళ్ళు ఏమైనా ఇర్రోలు అలా కూర్చొని ఉండడానికి వాళ్ళు ఏమని కోరుకుంటారు చెప్పండి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు మీరే అనుకున్నాం మీరే రీఫండ్ చేసేస్తున్నాం అని చెప్పాను మీకు ఇంకో ఆప్షన్ లేదు రీఫండ్ అయితే చేసేస్తాం అప్పుడు మీరు ఏం కోరుకుంటారు అదే కొంచెం ఎంతో కొంత ప్రీమియం కోరుకుంటారా లేదా చెప్పండి అదైతే పక్క ఎందుకు చెప్పండి ఎందుకంటే మేము 6 సంవత్సరాల పాటు ఇక్కడే తెచ్చేద్దామని ప్లాన్ వేసుకున్న బ్యాచ్ మేము ఇప్పుడు మీరేమో మమ్మల్ని రీఫండ్ చేసేద్దాం అని అనుకుంటున్నారు సో మేమేమనుకుంటున్నాము మాకు ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలంటే కంపెనీ నుంచి మా బాండ్స్ మేము మీకు ఇచ్చేసి మీ డబ్బులు మేము తీసుకోవాలనుకుంటే మాకు ఖచ్చితంగా ప్రీమియం కావాలని కోరుకుంటారా లేదా విత్ ఈ డబ్బు మళ్ళీ వీళ్ళకి రీఫండ్ చేయాలంటే కంపెనీకి ఏం కావాలి ఫస్ట్ చెప్పండి వీళ్ళకి రీఫండ్ ఇవ్వాలంటే కంపెనీకి ముందు డబ్బులు కావాలా ప్రీమియం సంగతి పక్కన పెట్టండి కనీసం 300 million డబ్బులు కావాలి కదా అవునా కదా ఆ 300 million ఏం చేద్దాం అనుకుంటుందంట ఇష్యూ ఆఫ్ 6 year బాండ్స్ కొత్త 6 year బాండ్స్ కూపన్ రేట్ అంత 10%. వేరే వాళ్ళ దగ్గర నుంచి కొత్త అప్పు తెచ్చుకొని 300 million ఆ కొత్త అప్పు డీటెయిల్స్ రాద్దామా ఇది గివెన్ ఎగ్జిస్టింగ్ సినారియో ఇక్కడ ఎగ్జిస్టింగ్ సినారియో రాసిద్దాం ఎగ్జిస్టింగ్ సినారియో న్యూ సినారియో ఏంటో చూద్దామా న్యూ సినారియోలో మళ్ళీ ఎన్ని బాండ్స్ తెచ్చుకుంటాం మళ్ళీ 300 million ఈసారి కూపన్ రేట్ ఎంత కూపన్ రేట్ 10%. దీనికి మెచ్యూరిటీ ఎంత సేమ్ అంటే దాని అర్థం వీలైనా 6 సంవత్సరాల పాటు వీళ్ళకైనా కట్టాలి వాళ్ళకైనా కట్టాలి కాకపోతే కట్టే విధానంలో తేడా ఉంది అవునా కదా చెప్పండి ఇంకేమైనా ఉన్నాయా ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమైంది ఇష్యూ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్ విల్ బి 6 million అంట ఆగండి కొత్త బాండ్స్ ఇక్కడ రాసుకోవాలి ఇటు సైడ్ ఏమని రాస్తాను ఇష్యూ కాస్ట్ కొత్త బాండ్స్ ఈ రోజు వెళ్ళి బయట మార్కెట్ లోకి వెళ్ళి ఇవ్వాలంటే నాకు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుద్దంట 6 million ఖర్చు అవుద్దంట అంటే దాని అర్థం ఏంటో చెప్పండి నేను ఈ రోజున కొత్త బాండ్స్ తెచ్చుకుంటే నా పేరుకే చేతికి 300 వస్తుంది కానీ అందులో ఖర్చులకి ఎంత పోతుంది 6 పోయి నా చేతిలో ఎంత మిగులుతుంది 294 million మిగులుతుంది ఒప్పుకుంటారా లేదా
ఒప్పుకుంటారా లేదా మీరు? ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. అండ్ ద కాల్ ప్రీమియం, ఇప్పుడు అనుకున్నాం కదా కాల్ ఏంటి, కాల్ అని ఎందుకు అన్నాం? కాల్ అంటే ఆడికి ఫోన్ చేసి పిలుస్తున్నాం కదా వచ్చేయండి అని. మీ బాండ్స్ మాకు ఇచ్చేయండి, మా డబ్బులు మీకు ఇచ్చేస్తాం, అదే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మా బాండ్స్ మాకు ఇచ్చేయండి అని అన్నామా లేదా? దాన్నే కాల్ అంటాం. కాల్ ఆప్షన్ అంటే అసలు ఫస్ట్ ఇవి కాలబుల్ బాండ్స్ అని అర్థం. కాలబుల్ బాండ్స్ అంటే ఏంటి తెలుసా? కంపెనీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళ బాండ్స్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి అంటే తీసుకుంటది, మీకు ఎంత కొంత చేతికి ఇచ్చేస్తుంది. పుట్టబుల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసా? ఆన్ ద అదర్ హ్యాండ్, పుట్టబుల్ బాండ్స్ అంటే ఆడికి ఆప్షన్ ఉంటుంది, ఎవడికి? కొనుక్కున్నోడికి. ఆడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు రిటర్న్ అమ్మేయచ్చు. సింపుల్ గా చెప్పాలంటే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి ఒకసారి, ఏమని రాస్తున్నానంటే కాలబుల్ బాండ్, పుట్టబుల్ బాండ్. కాలబుల్ బాండ్ అంటే ఎవరికి రైట్ వస్తుంది? రైట్ విత్ కంపెనీ టు బై, అంతేనా? టు బై ఫ్రమ్ హోల్డర్స్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? పుట్టబుల్ బాండ్ అంటే ఇప్పుడే చెప్పాను, షేర్ హోల్డర్ కి రైట్, అంటే రైట్ విత్ షేర్ హోల్డర్ టు సెల్ టు కంపెనీ అనా? వాళ్ళకి రైట్ అంటే మనకేమవుతుంది అప్పుడు? ఆబ్లిగేషన్ అయినా కదా చెప్పండి, అవునా కాదా? నేను జస్ట్ ఏం రాస్తున్నాను అసలు, ఇది ఏంటిది ఇదని రాస్తున్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు ఏదో చెప్పాడు, వీళ్ళకి పిలిపించాలంటే వీళ్ళకి కాల్ ప్రీమియం ఇవ్వాలంట. ఎంత ఇవ్వాలంట కాల్ ప్రీమియం? ఎంత చెప్పాడు కదా, 4%. అంటే ఈ 300 బ్యాచ్ ఉన్నారు కదా పాత వాళ్ళు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 300 కాదు, 300 తో పాటు 4% అంటే 312 రూపాయలు ఇవ్వాలి, 312 మిలియన్ ఇవ్వాలి, అంతేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు చూద్దామా. 9 million being the unamortized portion of issue cost of old bonds. ఓల్డ్ బాండ్స్ ఇష్యూ కాస్ట్ ఎంత ఉందంట, దాని తాలూకా అన్అమార్టైజ్డ్ అంట. నేను చెప్తాను దాని మీనింగ్ ఏంట, రాసుకుందాం ఫస్ట్. అన్అమార్టైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ ఎంత ఉందన్నాడు? 9 million. ముందు రాసుకోండి, నేను చెప్తా కదా, ఏం కంగారు పడుతుంది. ఇంకేమిచ్చాడా? కెన్ బి రిటర్న్ ఆఫ్ నో సూనర్ ద ఓల్డ్ బాండ్స్ ఆర్ కాల్డ్ ఆఫ్, అంటే అదేంటో కూడా దాని మీనింగ్ నేను చెప్తా. మార్జినల్ ట్యాక్స్ రేట్ ఎంత అంట? 30%. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 30%. ఓకేనా కాదా? ఇది నేను మొత్తం సినారియో రాసుకున్నాను, ఎగ్జామ్ లో ఎలా ప్రజెంట్ చేస్తున్నాను నేను అలా రాస్తా మొత్తం నీట్ గా. ఓకే, ఇప్పుడు మనకేంటి అసలు క్వశ్చన్ ఏంటి, మనకి ఏం కావాలి అడిగి? ఇప్పుడు యూఆర్ రిక్వైర్డ్ టు అనలైజ్ ద బాండ్ రీఫండింగ్ డెసిషన్. అసలు కంపెనీ బాండ్ రీఫండ్ చేయడం మంచిదా కాదా? మీరు నాకు చెప్పండి. క్యాపిటల్ బడ్జెటింగ్ అని చిన్నప్పుడు ఒక చాప్టర్ చేశాము. ఈ అసెట్ కొనుక్కోవడం మంచిదా కాదా, ఈ అసెట్ అమ్మేయడం మంచిదా కాదా, ఎప్పుడు మంచిదా కాదా అని చెప్తాను చెప్పండి. నెట్ గా దీని నుంచి మనకు మిగిలే డబ్బులు నెట్ గా మనకు అయ్యే ఖర్చు కన్నా ఎక్కువ ఉందనుకోండి, మంచిదే. నెట్ గా మనకు అయ్యే ఖర్చు ఎక్కువ అనుకోండి మొత్తం సినారియో వల్ల, అప్పుడు మనకు బొక్కేనా కదా చెప్పండి, అవునా కదా? ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే ఏం లెక్కడిపోతున్నాం, అవుట్ ఫ్లోస్ ఏంటి, ఇన్ఫ్లోస్ ఏంటి లెక్క పెట్టామనుకోండి. నెట్ గా పాజిటివ్ వచ్చింది అనుకోండి, అంటే ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయనుకోండి మంచిదే, అవుట్ ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయనుకోండి వద్దు, బాండ్ రీఫండింగ్, మూసుకొని కూర్చోండి, ఈట్ 5 స్టార్, డూ నథింగ్ అని చెప్పేస్తాం. ఓకేనా? క్లియరా? ఒకసారి చూద్దామా, ఏమంటే క్లాస్ ఉంది కానీ. ఒకసారి చూడండి, ఫస్ట్ నేను ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, ఇనీషియల్ క్యాష్ ఫ్లోస్. మీరు ఆలోచించి ఈ రోజున ఏ పరిణామాలు జరగబోతున్నాయో నాకు చెప్పండి. ఈ రోజున ముందు ఏం చేస్తాం మనం? ఈ రోజు అమ్మేస్తావా? ఏంటి అమ్మేస్తా? రీఫండ్ చేయడం వేరు, అమ్మడం వేరు. ఫస్ట్ రీఫండ్ చెయ్యాలంటే ముందు నీకేం కావాలి? ముందు నీకు కొత్త బాండ్స్ ఇష్యూ చేయాలా లేదా చెప్పండి. సో ఫస్ట్ నాకు డబ్బులు రాబోతున్నాయి, ఇన్ఫ్లో ఫ్రమ్ న్యూ బాండ్స్ ఇష్యూ అని రాయొచ్చా? గేదికి లేపండి, న్యూ బాండ్. నీకెవడన్నాడు గేదె అంటే? నువ్వెందుకు అనుకున్నావు? ఎవరు కాదు, గేది బయట ఉంది, దానికి లేపన్నా. ఇన్ఫ్లో ఫ్రమ్ న్యూ బాండ్స్ ఇష్యూ ఎంత చెప్పండి? కొత్త బాండ్స్ నుంచి అన్ని రాసుకున్నాను, అందుకే ఇన్ఫర్మేషన్ మొత్తం. ఎంత రాబోతుంది చెప్పండి? 300 million రాబోతుంది నాకు. కానీ మీకు ఇందాకలే చెప్పాను, అందులో మైనస్
ఇష్యూ కాస్ట్ అవుతాయో లేదో చెప్పండి. 6 మిలియన్ ఖర్చులకే పోతున్నాయి. అంటే నెట్ ఇన్ఫ్లో ఎంత రాబోతుందో చెప్తారా? 294 మిలియన్ రాబోతుంది. ఓకేనా కాదా? నెక్స్ట్ నెక్స్ట్ మరి ఇప్పుడు పాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేద్దామని అనుకున్నాం కదా, అవునా కదా చెప్పండి. అవుట్ఫ్లో అదే క్యాష్ పెయిడ్ టు ఓల్డ్ బాండ్స్, ఓల్డ్ బాండ్ హోల్డర్స్ అనొచ్చా? వాళ్ళకి ఎంత ఇవ్వాలి చెప్పండి? వాళ్ళకి 300 మిలియన్ ఇవ్వాలి. ఆ ప్లస్ దాంతో పాటు కాల్ ప్రీమియం ఇవ్వాలా లేదా చెప్పండి? నాతో పాటు రాయలేదు అనుకోండి, స్కాన్ ఇసుక మళ్ళీ చూస్తాను, చూసుకోనే అప్పుడు. కాల్ ప్రీమియం ఎంత చెప్పండి? అంటే 300 తో పాటు నేను ఇంకో 12 మిలియన్ అవుట్ఫ్లో అయినా కదా చెప్పండి, అవునా కదా? అవునా కదా చెప్పండి. అంటే టోటల్ అవుట్ఫ్లో ఎంత ఉండబోతుందంటే, ఎంత అవుట్ఫ్లో ఉండబోతుంది చెప్పండి? 312 మిలియన్. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడికి ఓకేనా? ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీరు నా చెప్పండి. ఈ రోజున బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఇంకొన్ని పెంటలు జరగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి తెలుసా? ఈ రోజు పిఎండ్ఎల్ అకౌంట్ లో మీరు గమనిస్తే ఓల్డ్ బాండ్స్ అప్పుడెప్పుడో ఇవ్వడానికి ఇష్యూ కాస్ట్ అయిందంట. ఇప్పుడు ఇష్యూ కాస్ట్ 6 మిలియన్ అయింది చూసారా? అప్పుడు ఎప్పుడో కూడా ఎంత అయిందంట? 9 మిలియన్ అయిందంట. ఒక బాండ్ ఇవ్వడానికి మనకి ఏదైనా ఖర్చు అయింది అనుకోండి, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా కదా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినప్పుడు ప్రతి ఇయర్ పిఎండ్ఎల్ ఒకేసారి వేసేస్తామా? ఇయర్ కి అమార్టైజ్ చేస్తామా? ఇయర్ కి అమార్టైజ్ చేస్తాం. ఒప్పుకుంటారా లేదా చెప్పండి, అవునా కాదా? మరి ఇయర్ కి అమార్టైజ్ చేస్తూ ఉండగా అన్అమార్టైజ్డ్ అంటే ఇంకా అమార్టైజ్ చేయకుండా ఎంత మిగిలిపోయిందంట? 9 మిలియన్. ఈ 9 మిలియన్ ఇక పైన ఈ బాండ్స్ ఉంటాయా, ఓల్డ్ బాండ్స్, ఒకేసారి తీసుకొచ్చి పిఎండ్ఎల్ లో దడేయాలని కొట్టియొచ్చా లేదా? పిఎండ్ఎల్ లో ఒకేసారి డెబిట్ సైడ్ కొట్టాం, డబ్బులు ఏమైనా వెళ్ళడం రావడం జరుగుతాయి దీనివల్ల? 9 మిలియన్ వల్ల అయితే డబ్బులు నేను నిజంగా ఎవరికి ఏమి ఇవ్వట్లేదురా, అప్పుడెప్పుడు అయిన ఖర్చు అమార్టైజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకేసారి ఇప్పుడు పిఎండ్ఎల్ లో డెబిట్ కొట్టడం వల్ల ఏమవుతుందో చెప్పండి? ప్రాఫిట్ తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గితే ఏం మిగులుతుంది? ట్యాక్స్ సేవ్ అవుతుంది. మీరు ఆలోచించండి. పిఎన్ఎల్ లో ఒకేసారి ప్రాఫిట్ లో దడేలమని 9 మిలియన్ వేయడం వల్ల ట్యాక్స్ సేవ్ అవుతుందా లేదా చెప్పండి, అవునా? మరి నేను ట్యాక్స్ సేవింగ్స్ లెక్క పెట్టాలి, అది కూడా ఈ రోజే జరుగుతుంది కదా, ఈ రోజే కదా ట్యాక్స్ సేవింగ్స్. మీరు అనొచ్చు, సార్ నేను ఇప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో నేను రాస్తున్నాను, వేరేగా రాస్తున్నాను, ట్యాక్స్ సేవింగ్స్ కూడా రాసుకున్నాను, అన్ని రాస్తున్నా ఫస్ట్. ఇది ఏ అనుకోపోని నెట్ ఇన్ఫ్లో, ఇది బి అనుకో ప్రస్తుతం. మీరు ఒకటి చెప్పండి నాకు. నేను మామూలుగా అయితే లాజికల్ గా నిజంగా మాట్లాడితే ట్యాక్స్ ఈ రోజు సేవ్ అవుతుంది, 1 ఇయర్ తర్వాత సేవ్ అవుతుంది, ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ కదా కడతాను. దానికి అప్పుడు ప్రజెంట్ వాల్యూ అంత ఇంత ఆలోచిస్తే ఓకే, బట్ అంత మరీ దారుణం అది. ఓకేనా? ట్యాక్స్ సేవింగ్స్ ఎంత అంటే మనం ఏమంటాం చెప్పండి? ట్యాక్స్ సేవింగ్స్ ఎంత? అన్అమోర్టైజ్డ్ కాస్ట్ మొత్తం, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ అన్అమోర్టైజ్డ్, అన్అమోర్టైజ్డ్ ఏంటది? ఇష్యూ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ ఏనా? ఎంత చెప్తారా? ఎంతది? 9 మిలియన్ మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్? 30% అంటే ఎంత చెప్తారా? 2.7 మిలియన్ ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా దీంట్లో? ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? మరి అప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ మరి ఈసారి కూడా ఇష్యూ కాస్ట్ అవుతుంది కదా 6 మిలియన్, మరి దీని పరిస్థితి ఏంటి సార్ అంటే, ఇది ఇకపైన అమౌంటైజ్ అవుతుంది. అది తర్వాత, నేను ఈ రోజు గురించి అడుగుతున్నాను కదా. ఈ రోజు అన్ని ఏవి క్లోజ్ అయిపోతాయి? పాత వాటికి సంబంధించిన అన్ని క్లోజ్ అయిపోతాయి. మరి నాకు చెప్పండి, బాండ్స్ రిడీమ్ చేస్తున్నారు కదా, బాండ్ హోల్డర్స్ వాల్యూ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ లో? బ్యాలెన్స్ షీట్ లో అక్కడ ఎక్కడ ఉంటారు? లైబిలిటీ సైడ్ అని ఉంటారు. ఎంత కనిపిస్తున్నారు బాండ్స్? 300 కనిపిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత రీపే చేస్తున్నావు? ఎంట్రీ వేయాలి కదా, ఎంట్రీ ఏం పడుతుంది చెప్తారా? బాండ్స్ డెబిట్ కొట్టాలి 300, టు క్యాష్ మాత్రం ఎంత ఇస్తున్నారు? అంటే మళ్ళీ ఏదో కాస్ట్ అవుతుందా లేదా చెప్పండి? ఎంత? కాల్ ప్రీమియం. ఈ కాల్ ప్రీమియం ఇక పైన అమార్టైజ్ చేస్తారా ఎన్ని ఇయర్స్ పాటు, లేకపోతే ఈ రోజే మొత్తం వేసేస్తారా? ఈ రోజే వేసేయాలి. నేను మీకు ఏం చెప్పాను? పాత బాండ్స్ ఇక పైన ఉండవు కదా, వాటికి సంబంధించినవన్నీ ఈ రోజు వేసేయండి.
ఆ కాల్ ప్రీమియం కొత్త బాండ్స్ దా పాత బాండ్స్ దా? పాత బాండ్స్ ఉంటాయా ఇంకా? ఉండకపోయినప్పుడు అవి కూడా తీసుకెళ్లి ఈ రోజు వేసేయాలా లేదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? మరి దాని వల్ల కాల్ ప్రీమియం అంటే డెబిట్ సైడ్ పడుతుంది మళ్ళీ పిఎన్ఎల్ లో, ఖర్చే కదా. డెబిట్ సైడ్ మళ్ళీ పడడం వల్ల మళ్ళీ ట్యాక్స్ సేవ్ అవుద్దా ఖర్చు అవుద్దా? ట్యాక్స్ సేవ్ అవుద్దా? నెక్స్ట్, ఇది సిఎన్ రాసా, ఇది డి. కాల్ ప్రీమియం మీద ట్యాక్స్ ఎంత సేవ్ అవుతుందో నాకు ఎవరైనా చెప్తారా? ఎంత కాల్ ప్రీమియం? 12. 12 million మీద ఎంత? 30%. 3.6 million. ఓకేనా? చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, కాల్ ప్రీమియం నాకు ఖర్చుల్లో వేసాను, మీరు గమనించారా? ఇక్కడ నేను బిలో అవుట్ లో 12 million ఖర్చు అని వేసాను, మళ్ళీ దానివల్ల ఇక్కడ సేవ్ అవుతుందని వేసాను. రెండు జరుగుతున్నాయి కదా, రెండు ఈ రోజే జరుగుతున్నాయి. ఇనీషియల్ క్యాష్ ఫ్లో ఎంత అంటే ఇప్పుడు చెప్పొచ్చా లేదా చెప్పండి? ఎలా చెప్దాం ఆగండి. ఏ ఏమో సేవింగ్స్, బి ఏమో ఖర్చులు, సిడి కూడా సేవింగ్సే. నేను ఖర్చు బి ఖర్చు మైనస్ ఏ, ఇలా రాయొచ్చా నేను? ఎంత చెప్తారు పరిస్థితి? బి ఎంత? 312. 312 మైనస్ 294 ఎంత? 18. 18 మైనస్ ఈ రెండు, 18 మైనస్ 2.7 మైనస్ 3.6 అంటే 11.7 million. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఇది అవుట్ ఫ్లో ఇన్ఫ్లో? అవుట్ ఫ్లో అయినా, సో నేను క్యాష్ అవుట్ ఫ్లో అని రాసిన. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా దీంట్లో? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో నేను ఏం చెప్పాను ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. నేను ఒకసారి చూడండి, ముందుగా ఏం జరిగిందో చెప్తారా? ముందుగా నేను అన్ని డేటా రాసుకున్నాను, రాసుకుని ఇవి కాలబుల్ బాండ్స్ రా అని చెప్పా. కాలబుల్ బాండ్స్ అంటే ఏంటి? ఎవరికి రైట్ ఉంటుంది, ఎవరికి ఆబ్లిగేషన్ ఉంటుంది? కంపెనీకి రైట్ ఉంటుంది, ఆ బాండ్ హోల్డర్ కి ఆబ్లిగేషన్ ఉంటుంది, ఆడ అమ్మియాలి వీళ్ళు పిలిచినప్పుడు, అవునా? సో వాళ్ళు ఫస్ట్ నేను ఏం చెప్పాను, కొత్తగా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేయడానికి కొత్తగా ముందు మనం ఇష్యూ చేసాం. 300 million ఇష్యూ చేస్తే దానికి ఖర్చులకి ఎంత అయిపోయింది? 6 million అయిపోయింది. నెట్ గా ఇన్ఫ్లో ఎంత వచ్చింది? 294 million. అవునా కదా చెప్పండి? తర్వాత ఓల్డ్ బాండ్ హోల్డర్స్ కి నేను ఏం చేశాను, డబ్బులు రీపే చేస్తాను. ఎంత రీపే చేశాను? వాళ్ళకి 300 ప్లస్ వాళ్ళకి ఇవ్వాల్సిన 12 million కాల్ ప్రీమియం తో కలిపి 312 million రీపే చేస్తాను, అవునా? ట్యాక్స్ సేవింగ్స్ అయ్యాయి నాకు. దేంట్లో సేవింగ్స్ అయ్యాయి? అన్అమోర్టైజ్డ్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ లో సేవింగ్స్ అయ్యాయి, అవునా కదా చెప్పండి? ఎంత సేవ్ అయిందంటే 9 million ఇంటూ 30%, 2.7 million సేవ్ అయింది. నెక్స్ట్ నేను ఏం చెప్పాను, కాల్ ప్రీమియం మీద కూడా నాకు సేవ్ అయిందిరా అని చెప్పాను. ఎంత సేవ్ అయిందంటే 12 million ఇంటూ 30%, 3.6 million. ఇనీషియల్ గా మొత్తం అవుట్ ఫ్లో ఇన్ఫ్లో అని చూస్తే ఖర్చులు ఎక్కువ అయ్యాయి, 11.7 million ఖర్చు అయింది. ఎందుకు ఖర్చు అయింది? అంత ఖర్చు అయినా ఎందుకు మనం వెళ్తున్నాం? ఏమో ఫ్యూచర్ లో సేవింగ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఉన్నాం, ఎప్పటికీ మనం ఆశాభావంతో ఉన్నాం మనం, అవునా? ఆ? అవలేదు. ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది ఇప్పుడు చూడాలి కదా. ఇప్పుడు ఇలా ఇది ఒక్కటే చూస్తే ఇంకా తిరిగి బొక్క, అప్పుడు నువ్వేం చేస్తావు? బాండ్ రీఫండింగ్ చేయొద్దని చెప్పేస్తావు. మరి దీనివల్ల ఎంత సేవ్ అవుతుందో చూడాలి కదా. సమ్మ సగం కూడా అవ్వలేదు ఇంకా, సమ్ ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకుంటా. ఇది ఇనీషియల్ క్యాష్ ఫ్లోస్ కదా. నెక్స్ట్ సబ్సీక్వెంట్ గా ఏం జరగబోతుందో రాయబోతున్నా. సబ్సీక్వెంట్ క్యాష్ ఫ్లోస్ అని రాయినా. సబ్సీక్వెంట్ అంటే ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయి చెప్పండి? ఇయర్ 1 to 6 వరకు ఏం జరుగుతుందో రాస్తాను నేను ఫస్ట్. ఒక ఇయర్ కి రాస్తా, ఇంటూ 6 చేస్తే మనకి 6 years కి వచ్చేస్తుంది, అవునా కదా చెప్పండి? మనకు ఒక ఇయర్ కి ఏం జరుగుతుందో చూద్దాం. అన్ని ప్రతి ఇయర్ అలాగే జరుగుతుంది అనే ఉద్దేశం. జాగ్రత్త చెప్పండి. ప్రతి ఇయర్ ఇప్పుడు ఫస్ట్ మీకు సేవ్ అవ్వబోయేది ఏంటో చెప్పండి? ఎంత చేసింది దేనికి? ఇంట్రెస్ట్ సేవింగ్ కోసమేనా? సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్. ఎంత చెప్తారా సేవింగ్స్? మీకు గుర్తుందా, ఒకప్పుడైతే 300 million మీద ఒకప్పుడు 12% పే చేసేవాడిని, ఇప్పుడు ఎంత పే చేస్తాను? 10. అంటే 2% సేవింగ్ అయినా కదా చెప్పండి? అవునా కాదారా? ఎంత చెప్తారా? 6 million సేవింగ్. ఇయర్ కి సేవింగ్ ఇది. ప్రతి ఇయర్ సేవ్ అవుతుందా లేదా? అవునా? నెక్స్ట్ నిన్న చెప్పండి, ఇంట్రెస్ట్ సేవ్ అయితే ట్యాక్స్ పెరిగిపోతుంది మళ్ళీ, అవునా కదా చెప్పండి? అంటే ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్
ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ డ్యూ టు ఇంట్రెస్ట్ సేవింగ్స్ ఎంత చెప్తారా? ఇది 6 million మీద 6 million మీద ఎంత పోద్ది? 1.8 million ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా చెప్పండి. మళ్ళీ దీని పేరు నేను ఏ అని పెట్టుకుంటా, దీన్ని బి అని పెట్టుకుంటా. ఓకేనా? ఎవరికైనా ఇక్కడ వరకు ఏమైనా అభ్యంతరం ఉందా? మరి మీకు గుర్తుంటే కొత్త బాండ్స్ ఇకపైన ఉండబోతున్నాయి కదా. కొత్త బాండ్స్ కి ఇష్యూ ఎక్స్పెన్సెస్ ఎంత అనుకున్నాం మనం? 6 million. ఇది ఇకపైన అమార్టైజ్ అవుద్దా లేదా? ఆగండి. ఇది లేకపోయినా కూడా మరి మీరు ఇక్కడ ఎంత సేవ్ అవుతుంది అని ఆలోచించారు. అంటే పాత బాండ్స్ కి కొత్త బాండ్స్ కి డిఫరెన్స్ ఏంటని చూసారు. మరి 6 million ఇకపైన ఉంటది ప్రతి ఇయర్. ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్, 6 years కాబట్టి 6 million డివైడ్ బై 6 years. ఇది లేకపోయినా కూడా పాత బాండ్ అమార్టైజ్ అయ్యి ఉండేదా లేదా చెప్పండి. అదైతే ఎంత అయ్యి ఉండేది? 9 million అయ్యి ఉండేది. మీకు గుర్తుందా అది? 9 million డివైడ్ బై 6 years అయ్యి ఉండేది. అవునా కదా చెప్పండి. అంటే నేనేమంటున్నాను, అదేంటది అమార్టైజేషన్. ముందు అమార్టైజేషన్ ఎంత లెక్క? అమార్టైజేషన్ ఆఫ్ ఇష్యూ ఎక్స్పెన్సెస్. ఇంక్రిమెంటల్ అమార్టైజేషన్ ఎంత అని చూస్తాను. లేకపోతే ఇంక్రిమెంటల్ డిక్రీజ్ ఇన్ అమార్టైజేషన్ యాక్చువల్లీ. సో అమార్టైజేషన్ ఆఫ్ ఇష్యూ ఎక్స్పెన్స్ ఎంత చెప్పండి. ఆగండి. ఓల్డ్ అయితే ఎంత? ఓల్డ్ మైనస్ న్యూ అని రాస్తున్నా. ఓల్డ్ అయితే ఎంత ఉండేది? ఓల్డ్ అయితే 9 ఉండేది, డివైడెడ్ బై 6 years చేసేవాళ్ళం. న్యూ ఏమో ఎంత? 6 డివైడ్ బై 6 years ఏనా? అవునా కదా చెప్పండి. ఎంత చెప్తారా? 0.5 million అమార్టైజేషన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? డిక్రీజ్ ఇన్ అమార్టైజేషన్. అవునా కదా చెప్పండి. డిక్రీజ్ ఇన్ అమార్టైజేషన్ ఆఫ్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ 0.5 million. ఇది నిజంగా ఇది క్యాష్ ఐటమా? ఇది క్యాష్ ఐటమ్. ఇది కాదు క్యాష్ ఐటమ్. దీని వల్ల ట్యాక్స్ ఎఫెక్ట్ ఎంత ఉండబోతుంది? అదే కదా ట్యాక్స్ క్యాష్ ఐటమ్. అవునా కాదా? దీని వల్ల ట్యాక్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ డ్యూ టు సి అనే పాయింట్ వల్ల ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 0.5 million మీద ఎంత ఇంక్రీజ్ అవుతుందో చెప్తారా? 30%. అంటే ఎంత చెప్తారా? 0.15 million. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ చూసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? హలో హలో చెప్పండి. చెప్పండి. చదువు చదువు అసలు ఓన్లీ క్లాసెస్ అవుతున్నాయి. అవునండి. స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది. అంటే మీరు ఆఫ్లైన్ రావాలనుకుంటే రావచ్చు. మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాను ఐకాన్ క్లాస్. ఒక నేను మీకు ఒక 10 minutes నేనే కాల్ చేయను క్లాస్ మాట. ఓకే. ఓకేనా ఇక్కడ వరకు సినారియో? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? మనం ప్రతి ఇయర్ జరగాల్సినవి ఏమైనా పెంటలు ఉన్నాయేమో చూద్దాం. ఆగండి. కాల్ ప్రీమియం ఏమో ఓల్డ్ బాండ్స్ తోనే తేలిపోయింది. ఒకప్పుడు అమార్టైజ్డ్ ఇంక్రీజ్ ఎంత అనేది చూసాము. ఇంకేం లేవు. అంతే కదరా? ఇంకేమైనా ఉన్నాయంటే మీరు ఏమైనా చెప్పండి. పోనీ ఇంకేమైనా ఉన్నాయేమో ఇప్పుడు నాకు చెప్పండి. నెట్ ఇన్ఫ్లోస్ ఎవ్రీ ఇయర్ ఎంత ఇన్ఫ్లోస్ జరగబోతున్నాయి చూద్దాం. ఆగండి. ఒకటి చెప్పండి. ఏ ఏమో సేవింగ్స్ అంటే రాబోతున్నాయి. బి ఏంటి? ఖర్చు అంటే మైనస్. సి ఏంటి? సి అసలు క్యాష్ ఐటమే కాదు. మీకు చెప్పాను అది అమార్టైజేషన్. అంటే జస్ట్ పిఎన్ఎల్ వేస్తాం. దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? కానీ దానివల్ల ట్యాక్స్ ఏంటి? ఖర్చే. అంటే ఏ మైనస్ సి మైనస్ సారీ ఏ మైనస్ బి మైనస్ డి అనొచ్చా? అదే లేరా, మీరు బి ప్లస్ డి అన్నారు, నేను ఏ మైనస్ బి మైనస్ డి. ఓకేనా కదా చెప్పండి. ఎంత చెప్తారా? ఏ ఎంత? 6 నుంచి 1.8 తీసేయండి, 0.15 తీసేయండి. ఎంత చెప్తారా? 4 పాయింట్ ఎంత? 4.05. 6 మైనస్ 1.8 మైనస్ 0.15 4.05 million అయినా కాదా చెప్పండి. ఇది ఎవ్రీ ఇయర్ కదా. మీరు నాకు చెప్పండి, మనం ఏ రోజుకి డెసిషన్ తీసుకుందామని కూర్చున్నాం ఇక్కడ? ఈ రోజు. మరి ఫస్ట్ ఇయర్ లో ఎంత సేవ్, సెకండ్ ఇయర్ లో ఎంత సేవ్, థర్డ్ ఇయర్ లో ఎంత సేవ్, వీటన్నిటి ప్రెసెంట్ వాల్యూ తీసుకెళ్ళడం మనకు వచ్చా రాదా? ఎలా తీసుకొస్తాం?
ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ కావాలా లేదా చెప్పండి. అంతే కదరా, ప్రతి ఇయర్ ఎంతే కదరా సేవ్ అవుతుంది. మరి ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత చెప్తారా? పర్సంటేజ్ ఇచ్చాడా? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఈ రోజు మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? ఈ రోజు ఈ రోజు ఎంత ఉంది? 10 కదా ఉంది. 10% డిస్కౌంట్ ఫ్యాక్టర్ వాడు 1 డివైడెడ్ బై ఏం చేస్తారు చెప్పండి? ఎలా చేస్తాం? పీవీఏఎఫ్ 10% ఎన్ని ఇయర్స్ కి? 6 ఇయర్స్. 1 డివైడ్ బై 1.1 1 2 3 4 5 6 4.353 అనొచ్చా? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా దీంట్లో? ఎంఆర్సి ఎంత? 4.3553. అప్పుడు ప్రెసెంట్ వాల్యూ, టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సేవింగ్స్ ఎంత చెప్తారా ప్లీజ్? 4.05 ఇంటూ వాట్? 4.3553 17.6388. మామూలుగా మీరు మొత్తం ఉంచారా? మొత్తం ఉంచేస్తే 6388 వచ్చిందా? ఓకే బా, 17.6388. నేను రౌండ్ ఆఫ్ చేస్తాను కదా, ఓకేనా? మరి మైనస్ ఇనీషియల్ గా ఎంత ఖర్చు అవుతుందో మనం ఇందాకలే అనుకున్నాం కదా. ఇనీషియల్ అవుట్ఫ్లో ఎంత అనుకున్నాం కదా. మీకు గుర్తుందా ఇనీషియల్ అవుట్ఫ్లో ఎంత లెక్కెట్టాము ఇందాకలా? ఎంత లెక్కెట్టాము? 11.7 కదా. 11.7 తీసేద్దాం. నెట్ సేవింగ్సా ఖర్చా? ఎంత చెప్తారా? 5.9388. ఆన్సర్ సరిపోయిందా లేదు చూడండి. సరిపోలేదా? ఎక్కడో తప్పేస్తామా? ప్రెసెంట్ వాల్యూ రాంగ్. ఏ ఇనీషియల్ అవుట్ఫ్లో ఎంత చెప్పండి? ఆడిది ఎంత వచ్చింది ఇనీషియల్ అవుట్ఫ్లో? 11.7 వచ్చింది. మనకు కూడా ఎంత వచ్చింది? 11.7. మార్కెట్ లో రేట్ 7 ఇచ్చాడా ఏంటి? ఓకే, ఏం లేదురా, ఇదిగో ఇక్కడ చూడరా, ఇక్కడ మనం ట్యాక్స్ రేట్ ఉంది కదరా, పోస్ట్ ట్యాక్సే కదా ఎప్పుడైనా తీసుకోవాలి, అవునా కదా చెప్పండి? 10 కదరా బయట మార్కెట్ లో రేటు. 30% తీసేయండి రా 10 లో. పోస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత ప్రజెంట్ వాల్యూ కోసం? ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ కి 10% 7 తీసుకోండి రా, ఓకేనా కదరా? అరే మార్జినల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంది కదరా, ఎంత? ఆ 7 ఎలా వచ్చింది ఇక్కడ రాస్తున్నాను. 10 మైనస్ 0.3, అదే 30% ట్యాక్స్ రేట్ ఎంత చెప్తారా? ఎంత? 7665. ఇప్పుడు చెప్పండి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సేవింగ్స్ ఎంత? 30. ఇది ఎంత చెప్తారా? ఇది ఎంత చెప్పండి ఫ్రెండ్స్? 7.60. అంతేనా? చెక్ చేయండి ఇప్పుడు. ఓకేనా కదా చెప్పండి? 7.6044 మిలియన్. హెన్స్ ఇప్పుడు డెసిషన్ ఏంటో చెప్పండి. హెన్స్ బాండ్ షుడ్ బి రీఫండెడ్. అలా ఉందా? దోల క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. నేను ప్రతి ఇయర్ ఏం జరిగిందో ఒకసారి చూద్దామా? ప్రతి ఇయర్ ఏం జరిగిందో రాశాను కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఏమో సేవ్ అయింది, అదైతే బేసిక్ పాయింట్, అవునా కదా? అరే అవునా కదా చెప్పండి రా, ఇంట్రెస్ట్ సేవ్ అయిందా లేదా? ఇంట్రెస్ట్ సేవ్ అవడం వల్ల ట్యాక్స్ పెరిగింది, అది కూడా ఓకే. అమోర్టైజేషన్ జరుగుతుంది ప్రతి ఇయర్, అప్పుడులో ఖర్చులు ఏవో ఉన్నాయి కదా, అవి అమోర్టైజేషన్ చేయాలా లేదా చెప్పండి? ఓల్డ్ వేమో యాక్చువల్ గా ఓల్డ్ జరుగుండేది ఇంక్రిమెంటల్ గా జరుగుతుందా డిక్రిమెంటల్ గా జరుగుతుందో మనం చూడాలి. ఒకప్పుడైతే 1.5 జరిగేది అమోర్టైజేషన్, ఇప్పుడు 1 జరుగుతుంది, అంటే 0.5 తగ్గిపోయింది ఖర్చులు. ఖర్చు తగ్గిపోవడం వల్ల ట్యాక్స్ పెరిగిపోతుంది. అవన్నీ చూసుకొని నెట్ ఇన్ఫ్లోస్ ఎంత లెక్క పెట్టాం, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకున్నాం, టోటల్ ఇన్ఫ్లోస్ వచ్చాయి, మైనస్ ఇనీషియల్ అవుట్ఫ్లో చేసాం, బాండ్స్ రీఫండ్ చేయాలా లేదో తెలుసు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? 5 minutes టైం ఇస్తాను, ఒకసారి మొత్తం చూసుకోండి. ఎందుకంటే ఇది బాగా వస్తేనే ఇప్పుడు 50th క్వశ్చన్కి వెళ్ళగలరు. ఇది దానికన్నా కొంచెం కాంప్లికేట్, ఇంకొక 2-3 పాయింట్, ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది ఒకటి.
ఒకే ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటది. కాకపోతే జాగ్రత్తగా చూడాలి. అందుకని ఒకసారి అవి చూసుకోండి. టైమ్ ఇస్తున్నాను. ఒకసారి చూసుకోండి. ఈ క్లాస్ మీరు ఆన్‌లైన్‌లో చూస్తున్నట్టయితే మీకు ఈ క్లాస్ నచ్చితే www.devanshInstitute.in అని టైప్ చేసి అందులో క్లాసెస్ ఉంటాయి. యూ కెన్ పర్చేస్ దేర్. ఓకే ఫ్రెండ్స్. చేయండిరా ఫస్ట్. చూడండిరా ఫస్ట్ చూసుకోండి. 5 మినిట్స్ టైమ్ ఇస్తున్నాను. చూసుకోండి. 5 మినిట్స్ టైమ్ ఇస్తున్నాను చూసుకోండి. చూసుకోండి వస్తుంది. వెల్ బ్యాక్.
ఓకేనా? క్వశ్చన్ డౌట్ ఏమైనా ఉందా? చెప్పండి రా. ఈ కాన్సెప్ట్ బాండ్ రీఫండింగ్ నువ్వు చేసింది ఇప్పుడు కదా, ఎన్నిసార్లు చేసినా అంటున్నావు ఏంటి? కాదు, నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు చేసినా అని ఎలా అన్నావు అనేది ఒక్కటే డౌట్. ఓహో, ఇంతకు ముందు అన్నిసార్లు విన్నావానా? అది మరి ఏం చేయలే, మరి నువ్వు అప్పుడు ఏ మూడ్ లో విన్నావో మరి. ఇది కొంచెం మరి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 50. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 50. ముందు ఎప్పుడైనా మళ్ళీ ఏం చేద్దాం చెప్పండి, మన దగ్గర ఉన్న డేటా రాసుకుందాం. ఓకేనా? నేను మీకు అడుగుతూ ఉంటాను ఒక్కొక్కటి, మీరు ఏమేమి రాయాలని చెప్తే నేను అవే రాస్తాను. అప్పుడు మీరు ఏదైనా మిస్ అవుతున్నారని అనిపిస్తే నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ సమ్ కాదు, ఇదే క్వశ్చన్. నెక్స్ట్ సమ్ 50th క్వశ్చన్ నెక్స్ట్ సమ్. మరి ఇప్పుడు ఇది ఒకటే ఉంది చెప్పడానికి. ఇప్పుడు ఇది మీరు చేశారనుకో ఖచ్చితంగా అరగంట పడుతుంది. అరగంట వీడియో అలా వాళ్ళు కూర్చోలేరు కదా. పావుగంట. ఓకే, పోనీ ఒకసారి ఫస్ట్ చదివేద్దాం, ఇన్ఫర్మేషన్ ఇద్దరం రాసుకుందాం, మీరు ట్రై చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఒక్కొక్కటి చెప్పండి. ట్రాన్స్ ఇండియా లిమిటెడ్ ఈస్ కంటెంప్లేటింగ్ కాలింగ్ 3 crores ఆఫ్ 30 years 1000 rupees బాండ్స్. ఆగండి. 3 crore వర్త్ 30 years టెన్యూర్ ఆఫ్ 1000 rupees బాండ్స్ ఇష్యూడ్ 5 years ago. అబ్బో, అది ముందు ఒకసారి రాసుకుందాం. ఒరిజినల్ టర్మ్ రాస్తా. ఒరిజినల్ ముందు ఏమని రాద్దాం? ఎగ్జిస్టింగ్ పరిస్థితి ఏంటి? ఎగ్జిస్టింగ్ బాండ్స్, న్యూ బాండ్స్, రెండిటి సినారియో రాసుకుంటాను నేను. ఓకేనా? నాకు ఒకసారి చెప్తారు ఎగ్జిస్టింగ్ బాండ్స్ ఒరిజినల్ టెన్యూర్ ఎంత? ఒరిజినల్ టెన్యూర్ ఏమో 30 years. రిమైనింగ్ టెన్యూర్ ఎంత? రిమైనింగ్ టెన్యూర్ ఏమో 25 years. అంతేనా? ఇంకేమైనా ఇచ్చాడా? అక్కడ ఏదో ఇచ్చాడు, 3 crores ఏదో చెప్పాడు కదా. బాండ్ వాల్యూలు ఇచ్చాడు. బాండ్స్ వాల్యూ ఏమో 3 crores. నెంబర్ ఆఫ్ బాండ్స్ కూడా వచ్చేస్తుందేమో. నెంబర్ ఆఫ్ బాండ్స్ వస్తుంది కదా. 3 crore డివైడెడ్ బై ఒక్కొక్కటి 1000 rupees కదా. 30,000. 30,000 బాండ్స్. ఎవరికైనా ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా ఇక్కడ వరకు? తర్వాత ఏంటి, విత్ కూపన్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు కదా 14%, అది కూడా రాసుకుందాం. కూపన్ రేట్ ఎంత? 14%. నెక్స్ట్ ఏంటి, ద బాండ్స్ హ్యావ్ ఏ కాల్ ప్రైస్ ఆఫ్ 1140. అంటే ఇప్పుడు నేను పిలిచాను అనుకోండి, కాల్ ప్రీమియం ఎంత ఇవ్వాలంట? రాసినా కాల్ ప్రీమియం అని రాసుకోనా? ఎంత చెప్పండి? 1140 ఇవ్వాలంట. యాక్చువల్ వాళ్ళ ఫేస్ వాల్యూ ఎంత? అంటే 140 అయినా పర్ బాండ్ కి. బాండ్ డిబెంచర్ అవి ఏదైతే అది 140 పర్ బాండ్. ఓకే. అండ్ హ్యాడ్ ఇనీషియలీ ఏంటిది, అండ్ హ్యాడ్ ఇనీషియలీ కలెక్టెడ్ ప్రొసీడ్స్ ఆఫ్ 2.91. అప్పుడెప్పుడు 30 years 5 years ఎగో ఇష్యూ చేశాం కదా, అప్పుడులో 2.91 కి ఇష్యూ చేశామంట. డ్యూ టు డిస్కౌంట్ ఆఫ్ 30 పర్ బాండ్. ఈ పాయింట్ ఇందాక లేదు క్వశ్చన్ లో. ఒరిజినల్ గా ఇష్యూ చేసినప్పుడు డిస్కౌంట్ కి ఇచ్చామంట. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నానంటే, మీకు సేమ్ డిస్కౌంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా, అమార్టైజ్ చేయాలా లేదా చెప్పండి ప్రతి ఇయర్. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఈ బాండ్స్ రీఫండ్ చేసేస్తే ఈ డిస్కౌంట్ మొత్తం ఒకేసారి తీసుకొచ్చి పిఎన్ఎల్ కొట్టిరా, ఓల్డ్ బాండ్స్ కి సంబంధించినవి కదా. అవునా? నేను డిస్కౌంట్ ఆన్ ఇనీషియల్ ఇష్యూ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ ఎంత చెప్తారా డిస్కౌంట్? 3 crores కదా, మైనస్ 2.91 crores అన్నాడు. 2.91 ఏంటది? క్రోర్స్ ఏనా? 2.91 crores అంటే ఎంత? 0.09 crores అయినా కాదా చెప్పండి? అంతే కదరా, దేనికి రా అంత చేస్తున్నారు? 3 crores మైనస్ 2.91 crores రా, 0.09 crores అంటే 9 lakhs పని. అంతేనా కదా? అన్ని క్రోర్స్ లో రాస్తున్నా కదా అని అలా రాశారా? ఓకేనా? దీన్ని మీరు నాకు చెప్పండి, ఎవ్రీ ఇయర్ అమార్టైజ్ చేస్తూ ఉంటుంటాం ఇప్పటికే. అవునా కదా చెప్పండి? ఎవ్రీ ఇయర్ అమార్టైజ్డ్ అమౌంట్ ఎంత చెప్తారా? ప్రతి ఇయర్
0.09 అసలు ఈ బాండ్ రీఫండింగ్ అనేది లేదనుకుందాం కాసేపు. 0.09 క్రోర్స్ అంటే 9 lakhs ఏనా? 9 lakhs డివైడెడ్ బై 30 years పాటు మనం అమౌంటైజ్ చేస్తూ ఉంటామా లేదా చెప్పండి. 30,000 రూపీస్ పర్ ఇయర్ కి అమౌంటైజ్ చేస్తున్నామా లేదా చెప్పండి. ఎందుకంటే నేను ఏమంటున్నాను, అరే ఒరిజినల్ గా కాసేపు బాండ్ రీఫండింగ్ అనేది పక్కన పెట్టండి. ఒరిజినల్ గా ఇది ఇచ్చినప్పుడు 9 లక్షలు డిస్కౌంట్ ఇచ్చాం. ఆ 9 లక్షలు 30 సంవత్సరాల పాటు అమౌంటైజ్ చేసుకుందాం అనుకుంటామా లేదా? మరి నాకు చెప్పండి, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? అంటే యాజ్ ఆన్ డేట్ అన్అమోర్టైజ్డ్ అమౌంట్ ఇంకా ఎంత ఉందంటే, అన్అమోర్టైజ్డ్ డిస్కౌంట్ ఎంత ఉందిరా అంటే యాక్చువల్ గా 9 lakhs లో ఇప్పటికే ప్రతి ఇయర్ 30,000 లెక్క 5 years పాటు అమోర్టైజ్ చేసేస్తే ఇంకా ఎంత ఉందో చెప్పండి. 7,50,000. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఈ 7,50,000 ఏమవుతుంది చెప్పండి. మామూలుగా కాసేపు క్వశ్చన్ పక్కన అడగండి. ఈ 7,50,000 ఈ రోజు ఏం జరుగుతుంది, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, దీనివల్ల ఇంపాక్ట్ చెప్పండి. ఈ రోజేమో ఒకేసారి P&L కి వెళ్ళిపోద్ది, దానివల్ల ఏమవుతుంది, ట్యాక్స్ సేవ్ అవుతుంది ఇనీషియల్ గా. ఫ్యూచర్ లో ఏమవుతుంది చెప్పండి. ప్రతి ఇయర్ దీన్ని పాపం ఇప్పుడు వేసేవాళ్ళం, ఇప్పుడు కొత్త బాండ్స్ వచ్చాక ఇది వేయలేకపోతున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఇయర్ 30,000 రూపాయలు అనవసరంగా ఎక్స్పెండిచర్ పెరిగిపోద్ది. ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా మొత్తం ఇప్పుడే వేసేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ లో వేయలేము కాబట్టి 30,000 అనవసరంగా ప్రతి సంవత్సరం మిస్ అయిపోతున్నాం కాబట్టి ఆ 30,000 అమౌంటైజేషన్ అమౌంట్ మీద ఎంత ట్యాక్స్ మిస్ అయిపోతున్నాం, 30%, 40%, ఎంత అయితే అంత ట్యాక్స్ మిస్ అయిపోతామా లేదా తర్వాత విషయం. నేను ప్రస్తుతానికి సినారియో ఏంటని అడుగుతున్నా, మీకు వెలుగుతుందా లేదా. ఓకేనా, నెక్స్ట్ ఏంటో చూద్దామా సినారియో. నెక్స్ట్ పరిస్థితి ఏంటో, ఇనీషియల్ ఫ్లోటింగ్ కాస్ట్ వజ్ అన్నాడంటే ఇది ఎప్పుడుది, పాత బాండ్స్ ఫ్లోటింగ్ కాస్ట్. అబ్బో, దీనికి కూడా మళ్ళీ అమోర్టైజ్డ్ లెక్కెట్టాలి కదా. అంతే కదరా. ఫ్లోటింగ్ కాస్ట్ అంటే ఏంట్రా, ఇష్యూ చేయడానికి అయ్యే ఖర్చులు రా. ఒరే తన్నేస్తాను మీకు. ఇందాకలా ప్రతి ఇయర్ మరి లేదా ఇక్కడ చూడండి, ఇందాక బాండ్స్ లో అమోర్టైజేషన్ తగ్గింది ప్రతి ఇయర్ అని లేదా మరి. ఎవ్రీ ఇయర్ 1 to 5 లో 1 to 6 years లో ప్రతి ఇయర్ అమోర్టైజేషన్ చేస్తామా లేదా చెప్పండి. ఇష్యూ కాస్ట్ కూడా చేస్తున్నామా, అంతేనా కదా. ఓల్డ్ బాండ్స్ లో ఇందాక ఇచ్చాడు, ఓల్డ్ బాండ్స్ లో ఇవ్వలేదు, ఓల్డ్ బాండ్స్ లో ఇచ్చాడు 9. చూడు ఒకసారి, అదే అన్అమోర్టైజ్డ్ అని ఇచ్చాడు, ఈసారి ఇనీషియల్ ఇచ్చాడు, మనం అన్అమోర్టైజ్ లెక్కెట్టాలి. అదే తేడా. ఇందాకలా ఇంకా అంత అమోర్టైజ్ చేయకుండా ఉందని ఫిగర్ ఇచ్చాడు, ఇదేంటి ఇనీషియల్ గా అయిన ఖర్చు. ఇప్పుడు 5 years అయిపోయి కదా, మన 5 years అమోర్టైజేషన్ అయిపోయి ఉంటుందా, అది మనం లెక్కెట్టాలి. మీకు అర్థమవుతుంది ఆ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి తేడా. నేను ఇనీషియల్ ఫ్లోటింగ్ కాస్ట్ ఎంత చెప్పండి నాకు ఒకసారి. 3,60,000 అయినా కాదా చెప్పండి. ఆగండి ఆగండి, అమోర్టైజేషన్ ఎవ్రీ ఇయర్ ఎంత చెప్పండి. ఎవ్రీ ఇయర్ అమోర్టైజేషన్ మామూలుగా ఎంత చేస్తాను చెప్పండి. 3,60,000 డివైడెడ్ బై 30 years అయినా ఎంత చెప్తారా. 12,000 ఎవ్రీ ఇయర్ చేయాలి, అవునా కాదా. అంటే ఇప్పటికి అన్అమోర్టైజ్డ్ ఇంకా ఎంత మిగిలింది, అన్అమోర్టైజ్డ్ అమౌంట్ ఎంత చెప్పండి. 3,60,000లో ఇప్పటికి 12,000 5 years కి అయిపోయిందంటే 3 lakhs మిగిలిందా లేదా చెప్పండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా. ఇది ఇందాక అడిగితే డైరెక్ట్ గా, ఇది ఇప్పుడు మనం లెక్కెట్టాం, అంతే తేడా. ఈ 3 lakhs ఏమవుద్దో చెప్తారా నాకు ఎవరైనా. సేమ్ ఈ ఇయర్ ఒకేసారి పడిపోద్ది, P&L మొత్తం సేవ్ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ తగ్గుతూ ఉంటది, 12,000 మీద ట్యాక్స్ కోల్పోతూ ఉంటాం. అంతేనా, క్లియరా కాదా. రెండు ఉన్నాయి, ఇందాక దాంట్లో ఓన్లీ ఇష్యూ కాస్ట్ ఉంది. ఓకేనా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏంటో చూద్దామా పరిస్థితి. ఫ్లోటేషన్ కాస్ట్ అంటే సారీ, ఇష్యూ కాస్ట్ ఫ్లోటేషన్ రెండు ఒకటే. ఇష్యూ కాస్ట్ ఫ్లోటేషన్ కాస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి డిస్కౌంట్ ఉంది, ఇనీషియల్ గా డిస్కౌంట్ ఉంది, ఫ్లోటేషన్ కాస్ట్ ఉంది. అర్థమైందా లేదా చెప్పండి. ఫ్లోటేషన్ కాస్ట్ అన్న ఇష్యూ కాస్ట్ అన్న ఒకటే. ఇప్పుడు కంపెనీ ఏం చేద్దాం అనుకుంటుంది, ఇంటెన్స్ టు సెల్ అంటే మొత్తం ఏటైనా న్యూ బాండ్స్ 12% కూపన్ రేట్ అంట, 3 crores అంట. రాసుకుందామా ఇక్కడ, ఇందాక నుంచి పాపం బోడిగా ఉంది ఇది. న్యూ బాండ్స్ వాల్యూ ఎంత చెప్తారా. న్యూ బాండ్స్ వాల్యూ సేమేనా, మళ్ళీ 3 కోట్లు వస్తుంది. న్యూ బాండ్స్ టెన్యూర్ మనకు అదే కదా కావాలి, కంపేర్ చేయడానికి బాగుంటది అప్పుడు, అవునా కదా.
ఎందుకంటే ఇవి కూడా 25 years పెండింగ్ ఉంది. ఈ కొత్త వచ్చినా 25 years ఇవ్వాలి. రెండు అప్పుడు మ్యాచ్ అవుతాయి లేదా చెప్పండి. అంతే కదరా. నెక్స్ట్ కూపన్ రేట్ ఏదో ఇచ్చినట్టున్నాడు కదా, రాసుకోనా. కూపన్ రేట్ ఎంత? 12%. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామా. ఇట్ ప్రపోజెస్ టు సెల్ ద న్యూ బాండ్స్ అట్ దర్ పార్ వాల్యూ 1000 కి అమ్ముదాం అనుకుంటామంట. మంచిదే. ఎస్టిమేటెడ్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత అంట? 4 lakhs. రాసుకుందామా. ఫ్లోటేషన్ కాస్ట్, ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత అన్నారు? ఇది ఇక పైన ఫ్యూచర్ లో అమార్టైజ్ అవుతుంది. అవునా కదా, తర్వాత చూసుకుందాం మనకెందుకు. తర్వాత ఏంటి? ట్యాక్స్ రేట్ ఇచ్చాడా? ట్యాక్స్ రేట్ ఎంత? 40%. ఇంకోటి ఏదో చెప్పాడే, ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత అంట? 8%. ఇది ఎందుకు ఇచ్చాడు మనకి? ఆ మామూలుగా 12% కదా, 12 లో 40 తీసి ఇచ్చాడు ఏంటి? 12 మైనస్ 40%. ఎందుకు మరి, ఎందుకు 8 ఇచ్చాడు? ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ 8% ఇచ్చాడు కదా, డిస్కౌంటింగ్ చేయడానికి మరి ఇప్పుడు 8% వాడాలి. అది ఇచ్చాడు కాబట్టి కొత్త రేట్. మనం ప్రెసెంట్ వాల్యూకి తీసుకొద్దామని అనుకున్నామా? ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చినప్పుడు ఇందాక గుర్తుందా మనం ఏ రేట్ వాడాము ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడానికి? ఏదది? యాన్యుటీ పోస్ట్ ట్యాక్స్ రేట్ మనం కనుక్కున్నాం. 10% నుంచి 30% తీసి 7 అని కనుక్కున్నాం. ఈసారి ఆడ చెప్తున్నాడు 8 వాడండి అని. ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ ఏది వాడాడు ఎక్కడ చెప్పలేదా? ఏది ఆన్సర్ ఏది? ఇక్కడ చేశాడా? ఓకే, 8% వాడాడు. ఓకేనా. అంటే మనం డిస్కౌంట్ రేట్ ఏది వాడాలో చెప్తున్నాడు. డిస్కౌంటింగ్ రేట్ ఏమీ చెప్పకపోతే నేను ఏం చేసి ఉండేవాడిని. ఇక్కడ కూడా కొత్త రేట్ ఎంత ఉంది? 12 ఉంది. మైనస్ 40% తీసుకొని 7.2 అని వాడుండేవాడిని. కానీ వాడు చెప్పాడు కాబట్టి మరి ఇంకేం చేస్తాం, అదే వాడుతుంది. ఓకేనా కదా చెప్పండి. 8% per annum. 7.2 వాడుకుంటాం. ఒకవేళ ఇది ఇవ్వకపోయి ఉంటే నేను 7.2 వాడుండేవాడిని. ఓకేనా. యాజ్ ద న్యూ బాండ్స్ ఫస్ట్ మస్ట్ బి సోల్డ్ అండ్ ద ప్రొసీడ్స్ దెన్ యూస్ టు రిటైర్ ఓల్డ్ బాండ్స్. మాకు తెలుసు ఇదంతా. ఆ ఇది చదవండి, ఇది ఇంకో కొత్త పాయింట్. న్యూ బాండ్స్ ఏమో ఫస్ట్ అమ్మి డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు ఎవరు బాండ్స్ ఇవ్వాలి? ఓల్డ్ బాండ్స్ ఇవ్వాలి కదా. ఈ మొత్తం కథంతా నడవడానికి ఒక 2 నెలలు అవుతుందంట. ఈ 2 నెలల పాటు దేర్ ఈస్ అన్ ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్. అంటే ఈ 2 నెలలకి పాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలంట, కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్. దోల. కొత్త వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి పాత వాళ్ళకి ఇచ్చి బాయ్ బాయ్ చెప్పడానికి 2 months పడుతుందంట. మరి 2 months అలా ఏమైనా ఖాళీ కూర్చుంటారా? 2 months కి ఎక్రూడ్ ఇంట్రెస్ట్ అడుగుతారా లేదా? అవునా కదా చెప్పండి. ఆ 2 months కి ఓల్డ్ కి ఇవ్వాలంటే న్యూకి ఇవ్వాలి. న్యూకి ఎలాగో ఇవ్వాలని అనుకుంటాం ఈ రోజు నుంచే, అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఓల్డ్ కి ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉందని తెలిసింది. అర్థమవుతుంది నేను అన్నది. న్యూకి ఎలాగో ఇద్దామనే కదా మన ప్లాన్ ఈ రోజు నుంచే. ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ ఓల్డ్ బాండ్స్ కి ఎంత ఇవ్వాలి? వెళ్ళిపోతున్నప్పుడు ఇవ్వాలా? ఎంత? 3 కోట్లు కదా మామూలుగా. అవునా, 3 కోట్ల మీద వాళ్ళ మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 14% యానం కి. అయితే మనం ఇప్పుడు 2 నెలలు ఇవ్వాలి కదా, ఇంటూ 2/12 ఎంత చెప్తారా? 7 lakhs. అఫ్ కోర్స్ ఈ 7 lakhs ఇస్తాము, బట్ దీనివల్ల ట్యాక్స్ సేవ్ అవుద్ది కదా, ఆ తర్వాత ఇష్టం. ముందు నేను ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాను అంత. అర్థమైందా ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో? అంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్న సినారియో కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఎక్స్ట్రా. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే అయిపోయి ఇప్పుడు క్వశ్చన్ చెయ్యాలి. ఓకేనా. ఫస్ట్ ఇనీషియల్ మీరు అస్సలు చూడకుండా మరి ఇప్పుడు మరి అంత ఓవరాక్షన్ చేశారు కదా నేను క్వశ్చన్ చేస్తాను అని. బుక్లు మూసేయండి, మీ బుక్లు మూసేయండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నారు కదా, ఆ బుక్ మూసేయండి. ఆ బుక్లు మూసి ఇనీషియల్ క్యాష్ ఫ్లో, ఇనీషియల్ క్యాష్ ఫ్లో ఎంత అనేది మీరు కనుక్కోండి. ఇనీషియల్ మాత్రమే, ఇనీషియల్ కనుక్కోండి చాలు. ఇనీషియల్ చెయ్యండి. చూస్తున్నాం ఎట్రా, చెయ్యి చెయ్యి.
చెయ్యాలి. ముందు ఇనీషియల్ అయిపోయిందా? చెక్ చేద్దామా? గాన్, కంప్లీట్లీ గాన్, అవుట్ ఆఫ్ ద పార్క్. చూసుకో ఏవైతే తప్పు రాసావేమో ఒకసారి చూడు. ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ 7 లక్షలు. సో చూద్దాం ఫ్రెండ్స్. హలో 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 హలో. దొబ్బింది, లైట్ తీసుకో. ఆ, ఒకసారి చూద్దామా? అరే ఎన్ని నిమిషాలు రా మీకు. నేను మామూలుగా అంతవరకు రాస్తా. ఇట్స్ కాన్, కంప్లీట్లీ కాన్ రా. దానికి ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం. చాలా తేడా వచ్చిందిరా. చూద్దాం. అయిందమ్మా చిన్నారి. 0.348 crores అంటే 34 lakh. చూద్దాం ఒకసారి, నీకేమైనా వచ్చిందా? చూద్దాం ఒకసారి. ఇనీషియల్ క్యాష్ ఫ్లో ముందు మనం ఆలోచిద్దాం, ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. ఫస్ట్ కొత్త బాండ్స్ ఇష్యూ చేసాం. కాసేపు కాసేపు ఇక్కడే చూడాలి. కొత్త బాండ్స్ ఇష్యూ చేసాం, అవునా? ఎంత వస్తుంది కొత్త బాండ్స్ ఇష్యూ చేస్తే? 3 కోట్లు వచ్చాయి. ఆ 3 కోట్లు తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చాం కదా. ఎక్స్ట్రాగా ఎంత ఇచ్చామనేది కదా ఇంపార్టెంట్. అదే అవన్నీ వేస్తాను నేను. లేకపోతే పోనీ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ న్యూ బాండ్స్ ఎంత చెప్తారా? 3 crores. అంతేనా? ఆగరా, ఆవేశం. 3 crores ఏనా? ఇప్పుడు ఈ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఇంకేమేమి జరిగాయి మీకు గుర్తుంటే, ఫ్లోటేషన్ కాస్ట్ కి 4 లక్షలు పోయాయి, అవునా? మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ 4 లక్షలు ఎక్కడ పోయా, అవునా కదా? చెప్పండి రా. ట్యాక్స్ పాయింట్స్ అన్ని ఒకేసారి రాస్తానే లాస్ట్ కి. 3 కోట్లలో 4 లక్షలు పోయి చేతికి ఎంత వచ్చింది చెప్తారా? 2,96,00,000. ఎవరికైనా ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? నాకు ఇది ఒక్కటే చెప్పండి. అరే చెప్పండి రా మా చిన్నారి, అయిపోయింది కదా ఇక్కడ చూడు. 3 కోట్లలో 4 లక్షలు పోయి ఎంత ఉంది? 2,96,00,000. ఓకేనా కదా? చెప్పండి. ఓకే, ఇది ఏ అనుకుందాం కాసేపు, లేకపోతే ఇక్కడ రాస్తాను ఏ అని. ఏ. నెక్స్ట్, ఓల్డ్ బాండ్స్ కి డబ్బులు ఇచ్చేయాలా లేదా చెప్పండి? అమౌంట్ పెయిడ్ టు, కాదు ఎందుకు చెప్పా, ఓల్డ్ బాండ్స్ ఎంత చెప్పండి? ఎంత బాండ్స్ ఓల్డ్ బాండ్స్ కి మామూలుగా 3 కోట్లు కట్టాలి తో పాటు ప్లస్ ప్రీమియం కూడా కట్టాలి వాళ్ళకి. ఎంత ప్రీమియం కట్టాలంటే ఇందాక లెక్కటి ఉంచాం, ఎంత? 42 lakhs అని. 3,42,00,000. ఎవరికైనా ఇక్కడ వరకు కూడా ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఏం చేద్దాం, ఆగండి ఆగండి ఆగండి. ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా చెప్పండి? అవునా? ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ పే చేసేయాలి కదా వాళ్ళకి, అవునా కదా? చెప్పండి. ఎంత ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ ఎవరికి పే చేయాలి? పే టు ఓల్డ్ బాండ్స్ వాళ్ళకి. తర్వాత ఇది పోను అవుట్ ఫ్లో, ఇది అవుట్ ఫ్లో వడ్డాను నాకు, నువ్వు ఒకదనే చాలు. నెక్స్ట్, ఇప్పుడు ట్యాక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవునా కదా? ఆగండి. ఫస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది కదా. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్
ఓవర్ ల్యాపింగ్ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ సేవింగ్స్ ఎంత అంటే ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు? 40% అంటే ఎంత? 2,80,000. ఇది కూడా ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇది కూడా ఓకేనా కాదా చెప్పాలి నాకు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒకేసారి కొన్ని దడేలను పడబోతున్నాయి, అవునా? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్, ఆగండి ఆగండి ఒకేసారి ఆగండి. అన్అమోర్టైజ్డ్ ఏమేమి పడబోతున్నాయి చెప్పండి. అన్అమోర్టైజ్డ్ డిస్కౌంట్ ఒకటి అండ్ ఇష్యూ. ఇష్యూ ఏ ఇష్యూ ఎక్స్పెన్సెస్? ఓల్డ్ ఇష్యూ ఎక్స్పెన్సెస్. ఆగండి, ఇక్కడ రాశాను కదా అన్అమోర్టైజ్డ్ రెండు. ఇక్కడ ఒక 3 lakhs, ఇక్కడ 7,50,000, అవునా? సో 7,50,000 ఒకటి ప్లస్ 3 lakhs, అంతేనా? దీని మీద ఎంత సేవ్ అవుతుంది అంటే ఎంత చెప్తారా? 4,20,000, అంతేనా? ఇప్పుడు ఆలోచించండి ఇంకేమేమి మిగిలే అనుకుంటున్నారు. ఎంత? కాల్ ప్రీమియం కూడా ఉంది కదా. కాల్ ప్రీమియం ఇప్పుడే కదా అది కూడా ఇవ్వాలి. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ కాల్ ప్రీమియం ఎంత ఇవ్వబోతున్నాం? కాల్ ప్రీమియం అది కరెక్ట్ గానే లెక్కెట్టమ్మా. 42 lakhs ఏనా కాల్ ప్రీమియం? 42 lakhs, 140, 42 lakhs ఇంటూ దాని మీద ఎంత సేవ్ అవబోతుంది? 40% అంటే ఎంత చెప్తారా? 16,80,000, అంతేనా? ఆగండి, 342 ప్లస్ 7 మైనస్ 296 మైనస్ 28 మైనస్ 42 మైనస్ ఎంత వచ్చింది? ఆగండి, ఇప్పుడు మనం చేసినవన్నీ ఎన్ని వచ్చాయి? అన్నీ వేస్తే ఎంత వచ్చింది? 296, 342, 7 రెండు అవుట్ ఫ్లోలు, ఇవన్నీ ఇన్ఫ్లోలే కదా, అవునా కదా? చెప్పండి మొత్తం ఇన్ఫ్లోలు ఎంత వచ్చాయి చెప్పండి ఒకసారి. 2,80,000 ప్లస్ 4,20,000 అంటే 7 lakhs. 16,80,000 ప్లస్ 7 lakhs వేసాను కదా. ఇదిగో ఆగండి, 23,80,000 ప్లస్ 2,96,00,000 మైనస్ 3,42,00,000 మైనస్ 29,20,000 వచ్చింది. ఈట్రా ఏదేదో చెప్తున్నారు, ఎక్కడే కదరా ఉందా మొత్తం. నెట్ అదే టోటల్ అవుట్ఫ్లో ఎంత అంటే అవుట్ఫ్లో, ఆగండి మీకు ఇక్కడ గమనిస్తే బిసి రెండు అవుట్ఫ్లోలే, అవునా? బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ఏనా, అవునా కాదారా? బి ప్లస్ సి ఎంతరా? 3,49,00,000, 3,49,00,000, అవునా కాదా? మైనస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ అంట 2,96,00,000, 296 ప్లస్ ఎక్కడ ఎంత అవుతుంది? 7 అవుతుంది. 296 అంటే 3,3, 3,3 అంటే 3,19,80,000. ఎంత వస్తుంది చెప్తారా? 29,20,000. సరిపోయిందా చెక్ చేయండి. ఎలా ఇచ్చా అట్లా ఉంటదిరా నాతో సిస్టంతో ఫ్యాకల్టీ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఓకేనా కదా చెప్పండి, క్లియరా? ఇది ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మళ్ళీ మీరు ఏ ట్రై చేస్తారు? సబ్సీక్వెంట్, ముందుగా మీకే టైం చేయండి మళ్ళీ. సబ్సీక్వెంట్ క్యాష్ ఫ్లోస్ ముందుగా మీరు చేయండి మళ్ళీ. Hello, hello, hello.
సో చూద్దామా ఫ్రెండ్స్, ముందుగా సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ మీద ఎంత సేవ్ అవుతుందంటే 3 కోట్ల మీద ఎంత వచ్చింది? 30. దొబ్బిందిరా బాబు, అది కాదు, ఇది ఓపెన్ మెటీరియల్ దొబ్బింది. అసలు నాకు పేజ్ నెంబర్ చెప్పరా ఎవరైనా? ఎవరికైనా నాకు తెలిసి ఇది పుట్టే గేర పుట్టు ఉంటది ప్రపంచంలో. బాగా మాట్లాడతాను. బాగా మాట్లాడతాం అని చెప్తున్నా. 5.52 అంటే 5 + 8 + 52 + 15 + 52 130 పేజ్ నెంబర్. ఏమ్మా చిన్నారి, ఎలాగ ఓపెన్ చేశాను ఇప్పుడు? ఒక నిమిషం ఉండండి ఫ్రెండ్స్. 5.52 ఎంత వచ్చింది మీకు? అంతే ఇంచుమించు. చూద్దాం ఒకసారి, చూడండి. అరే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ లో ఎంత సేవ్ అవుతుందో చెప్తారా? 3 కోట్ల మీద మామూలుగా కొత్త బాండ్స్ ఇంట్రెస్ట్ ఎంత, పాత బాండ్స్ ఇంట్రెస్ట్ ఎంత? పాత బాండ్స్ ఏమో 12, కొత్త బాండ్స్ 12, పాత బాండ్స్ 14. అంటే ఇంటూ 14% - 12% అనొచ్చా? ఎంత చెప్తారా? ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటనుకున్నాం? ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ డ్యూ టు ఏ గురించి రాసేస్తా ఫస్ట్. ఓకేనా? 6 lakhs మీద ఎంత చెప్తారా ట్యాక్స్? అంటే ఎంత? 2,40,000. ఇక్కడ వరకు ఓకేనా? అవునా కాదా చెప్పండి. ఇప్పుడు ఆగండి. ఏంటది? ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ డ్యూ టు నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్, అదేంటది, అన్అమార్టైజ్డ్ ఏదో ఉంది కదా, ఇకపైన ఉండదు కదా. ఏంటది? డిస్కౌంటేనా? డిస్కౌంట్ ఇకపైన ఉండదు కదరా. ముందు డిస్కౌంట్ గురించి మాత్రం రాస్తున్నా. డిస్కౌంట్ ఒకటే రాస్తున్నా. డిస్కౌంట్ ఒకప్పుడు మీకు గుర్తుందా? డిస్కౌంట్ అన్అమార్టైజ్డ్ ఎంత ఉంది? ఏది ఎక్కడ ఉంది? అన్అమార్టైజ్డ్ డిస్కౌంట్ 7,50,000 ఉంది. అవునా? మీరు నాకు చెప్పండి. ఈ 7,50,000 ఆగండి, ప్రతి ఇయర్ ఎంత వేస్తున్నాం యాక్చువల్ గా? అది కాదు, నాకు ప్రతి ఇయర్ ఎంత చెప్పండి. ఏంటి? అందుకని నాకేం, నేను ఓన్లీ డిస్కౌంట్ చేస్తున్నా. డిస్కౌంట్ మీకు గుర్తుందా? ప్రతి ఇయర్ ఎంత వేస్తున్నాం? 30,000 వేస్తామా? అది ఇకపైన ఉంటుందా? ఉండదు కదా. నేను 30,000 ఇంటూ 40% నాకు పోయినట్టేనా కాదా చెప్పండి ప్రతి ఇయర్. అవునా కాదా? చెప్పేదంతా ఏం డౌట్? నేను వేరుగా చేస్తాను. ఓకేనా కదా? 30,000 మీద 40%. అలాగే ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ అమార్టైజేషన్ ఆఫ్ ఫ్లోటేషన్ కాస్ట్. అంటే ఫ్లోటేషన్ కాస్ట్ లో డిఫరెన్స్ ఉండడం వల్ల ఎంత రాబోతుంది అంటే, మీకు గుర్తుంటే పాత ఫ్లోటేషన్ కాస్ట్ కి ప్రతి ఇయర్ ఎంత అమార్టైజ్ చేసేవాళ్ళం? 12,000 చేసేవాళ్ళం. గుర్తుందా? పాత ఫ్లోటేషన్ కాస్ట్ అయితే 12,000 చేసేవాళ్ళం. కొత్త ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత? ఇయర్ కా? అబ్బో, అయితే ఇంక బెనిఫిట్ అంటారు. అయితే డిక్రీజ్ ఇన్ ట్యాక్సే కదా. ఒకప్పుడు 12,000 ఇప్పుడు 16,000 చేయబోతున్నారా? 16,000 - 12,000 16,000 ఎలా వచ్చింది సార్ అంటే 4 లక్షలు కదరా ఫ్లోటేషన్ కాస్ట్. డివైడెడ్ బై 25 years అయినా ఎంత చెప్తారా? అరే 4 lakhs బై 25 ఎంతరా? 16,000 అయినా ఇంటూ దీని మీద 40% అన్నా మళ్ళీ సేవింగ్స్ మనకి ఎంత చెప్తారా? 4,000 మీద అంటే 1,600. అంతేనా కాదా చెప్పండి. అవునా కాదా? ఇంకేమేమి మిగిలిపోయి చూద్దామా? అన్నీ అయిపోయా. ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ వేసాము డ్యూ టు అదే అన్అమార్టైజ్ డిస్కౌంట్ పరిస్థితి అయిపోయింది. ఈ ఫ్లోటేషన్ కాస్ట్ వేసాము. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అయిపోయింది. సేవింగ్స్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కదా. సో
క్యాష్ ఫ్లో, యాన్యువల్ క్యాష్ ఫ్లో. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోయే కదా మనకి ఇది, ఎందుకంటే ఎక్కువ సేవింగ్స్ ఉన్నట్టున్నాయి అందుకనే. ఈ రెండు ఖర్చులు రా, 2,40,000 ఒకటి, 12,000 ఒకటి ఖర్చు, 6 lakhs ఏమో సేవింగ్స్. తీసేయండి. 6 lakhs లో 2,40,000, 12,000 తీసేయడం, 1,600 సేవ్ అవుతుంది. 3,49,600 రూపీస్ యాన్యువల్ గా సేవ్ అవుతుంది. ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ కడతామా లేదా చెప్పండి, ఏ పర్సెంటేజ్ వాడతాం? ఆడు ఇచ్చాడు 8% వాడండి అని, 25 years కి ఫ్యాక్టర్ కూడా ఇచ్చాడు ఆడు, ఇవ్వలేదా? 1/1.08 is equal to n plus 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంత వచ్చింది ఫ్యాక్టర్? అరే ఫ్యాక్టర్ ఎంత వచ్చిందిరా? 10.6748 ఏనా? అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఎంతరా అంటే ఇంటూ 349,600, 37,31,900 వచ్చింది నాకు. ఆడికి ఎంత వచ్చింది? ఆడికి 980 వచ్చింది, నాకు 900 వచ్చింది. నెట్ నెట్ సేవింగ్సా ఖర్చా? ఖర్చు ఎంత? ఇనీషియల్ ఖర్చు ఎంత? 2920 ఏనా? అంటే ఇక్కడ రాసేస్తాను లేకపోతే. మైనస్ ఇనీషియల్ ఎంత చెప్పండి? ఇనీషియల్ అవుట్ఫ్లో ఎంత? సో నెట్ ఇన్ఫ్లో ఎంత చెప్తారా? నెట్ ఇన్ఫ్లో దోలా ఎంత? 8,11,000 నెట్ ఇన్ఫ్లో. సేవింగ్స్ వచ్చాయి కాబట్టి మనం ఏమంటాం? హెన్స్ బాండ్స్ షుడ్ బి రీఫండెడ్. హెన్స్ బాండ్ షుడ్ బి రీఫండెడ్. ఓకేనా కాదా? 80 రూపాయలు 90 రూపాయలకి ఏం కాదు. 8,11,980 వచ్చింది నాకు. మనకి ఎంత వచ్చింది? 8,11,900. ఇంకా మంది ఎగ్జాక్ట్ చేసాం, మనం డైరెక్ట్ ఫిగర్ వేసాం కదా. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సబ్సీక్వెంట్ క్యాష్ ఫ్లోస్ చెప్పాలా మళ్ళీ? 6 lakhs ఒకటి, 2,40,000 మైనస్, 12,000 మైనస్, ఇది ప్లస్ 1,600, 3,49,600. ఓకేనా? రా అర్థమైందా లేదా? ఎంత వచ్చిందిరా నాయన? అది కాదురా, ఎంత వచ్చిందిరా నాయన అంటున్నాను నేను. సమ్ సైజ్ రా. ఓకేనా? అరే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి రా బాబోయ్. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని చేసేద్దామా? ముందు ఇది ఇక్కడ కాపేద్దాం. ఇంకో రికార్డింగ్ తో కలుద్దాం ఫ్రెండ్స్. ఓ బోయ్.